హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో బేకరీ స్టైల్లో ఎగ్లెస్ వెనిలా పేస్ట్రీ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బేకరీలో కేక్ ఎంత సాఫ్ట్ గా స్పంజీగా ఉంటుందో అంతే సాఫ్ట్ గా స్పాంజీగా, ఎగ్ లేకుండా అలానే ఓవెన్ లేకుండా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి ఎగ్ అలానే ఓవెన్ లేకపోయినా కూడా చాలా బాగా వస్తుంది. ఎగ్ లేకపోయినా కూడా కేక్ ఎంత బాగా వస్తుందా అని మీరే అనుకుంటారు, అంత బాగా వస్తుంది. ఎగ్ అలాగే ఓవెన్ లేకపోయినా కూడా చాలా పర్ఫెక్ట్ గా, ఫ్లఫీగా అలానే జ్యూసీగా ఉండే వెనిలా పేస్ట్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో పాలను తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను గానీ లేదంటే పచ్చి పాలను గానీ ఏమైనా తీసుకోవచ్చు. ఈ పాలను నేను ఇక్కడ 1.5 కప్ వరకు తీసుకుంటున్నాను. అలానే ఇందులో వెనిగర్ ని కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ వెనిగర్ ని వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. వెనిగర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఇందులో 1/2 కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్ వరకు పౌడర్ షుగర్ ని వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేంత వరకు ఇలా విస్కర్ తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కనీసం 10 to 15 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 2 కప్స్ వరకు మైదాని వేసుకోవాలి. 2 కప్స్ అంటే 250 గ్రామ్స్ వరకు మైదాని వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు బేకింగ్ పౌడర్ ని అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి. ఇందులో మిల్క్ పౌడర్ వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మిల్క్ పౌడర్ ని కూడా బాగా జల్లించుకున్న తర్వాత ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ ఎప్పుడు మిక్స్ చేసినా కూడా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి లంప్స్ అనేవి లేకుండా నీట్ గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడడానికి కొద్దిగా థిక్ గా ఉంది కాబట్టి కొద్దిగా పాలను కూడా వేస్తున్నాను. సో మళ్ళీ 1 మినిట్ పాటు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడడానికి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. పల్చటి రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందులో మిల్క్ పౌడర్ వేసుకున్నట్లయితే కేక్ చాలా టేస్టీగా వస్తుంది. బ్యాటర్ మొత్తం కూడా ఎటువంటి లంప్స్ అనేవి లేకుండా ఇలా నీట్ గా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ చూడడానికి ఈ కన్సిస్టెన్సీ ఉంటే కేక్ చాలా సాఫ్ట్ గా వస్తుంది. సో మనకి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదా, ఈ బ్యాటర్ ని ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్డ్ లో వేసుకోవాలి. 7 ఇంచ్ కానీ లేదంటే 8 ఇంచ్ మౌల్డ్ లో కానీ వేసుకోవాలి. బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా 2 to 4 టైమ్స్ వరకు ట్యాప్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న పాన్ లో ఈ కేక్ మౌల్డ్ ని ప్లేస్ చేసుకుని కనీసం 40 నుంచి 45 మినిట్స్ మధ్యలో లో టు మీడియం హీట్ లో ఈ కేక్ ని బేక్ చేసుకోవాలి. ఏమైనా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటే ఇలా టిష్యూ పేపర్ తో క్లోజ్ చేసేయండి. 35 మినిట్స్ లోపు ఈ పాన్ కొన్న మూత తీసినా లేదంటే సరైన ఫ్లేమ్ పెట్టకపోయినా కేక్స్ అనేవి సరిగ్గా పొంగవన్నమాట. 40 మినిట్స్ పాటు బేక్ అయిన తర్వాత ఈ కేక్ మనకి ప్రిపేర్ అయిపోతుంది. సో వెంటనే బయటకు తీసి టూత్ పిక్ తో గానీ లేదంటే ఇలా టచ్ చేసి చూడండి. డ్రైగా అనిపిస్తే ఈ కేక్ మనకి ప్రిపేర్ అయిపోయినట్లే. సో కేక్ ఇలా బేక్ అయిన తర్వాత ఇది చల్లారేంత వరకు కూడా పైన నాప్కిన్ ని వేసుకుని చల్లారేంత వరకు కూడా రూమ్ టెంపరేచర్ లోనే వదిలేసేయాలి. కేక్ బాగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోవాలి. ఈ కేక్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. సేమ్ నేను చూపించిన కొలతలతో ప్రిపేర్ చేసినట్లయితే చాలా స్పంజీగా, చాలా సాఫ్ట్ గా, చాలా ఫ్లఫీగా కూడా వస్తుంది. ఫ్రోస్టింగ్ కి చాలా మంచి బేసిక్ స్పాంజ్ కేక్ అన్నమాట. సో ఈ కేక్ ని 3 లేయర్స్ కింద కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 7 ఇంచ్ కేక్ మౌల్డ్ లో వేసాను కాబట్టి ఇది 3 లేయర్స్ వరకు కట్ చేసుకోవచ్చు. అదే 8 ఇంచ్ మౌల్డ్ లో మీరు కేక్ ప్రిపేర్ చేసినట్లయితే 2 లేయర్స్ వరకు కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కేక్ ని 1/2 ఇంచ్ మందంలో కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, కేక్ లేయర్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. పైన లేయర్ ని తీసేసేయండి. నెక్స్ట్ ఈ కేక్ కి ఫ్రోస్టింగ్ చేసుకుందాము. దానికోసం ఒక ప్లేట్ మీద గానీ లేదంటే ఇలా కార్డ్బోర్డ్ మీద గానీ లైట్ గా విప్డ్ క్రీమ్ ని అప్లై చేసుకుని దీనిపైన ఒక కేక్ లేయర్ ని ప్లేస్ చేసుకుని దీనిపైన షుగర్ సిరప్ ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ షుగర్ సిరప్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1/2 కప్పు పంచదార తీసుకున్నారనుకోండి, 1/2 కప్ వరకు వాటర్ ని తీసుకుని 3 to 5 మినిట్స్ పాటు స్టవ్ మీద మరిగించిన తర్వాత చల్లారిన తర్వాత కేక్ మీద యూజ్ చేసుకోవాలి. కేక్ మొత్తం ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా షుగర్ సిరప్ ని అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన విప్డ్ క్రీమ్ ని 1/2 ఇంచ్ మందం వచ్చేలాగా అప్లై చేసుకోవాలి. విప్డ్ క్రీమ్ ని ఫ్లాట్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ కేక్ లేయర్ ని ప్లేస్ చేసుకుని మళ్ళీ షుగర్ సిరప్ ని అప్లై చేసుకుని విప్డ్ క్రీమ్ ని అప్లై చేసుకోవాలి. ప్రతి కేక్ లేయర్ మీద కూడా 1/2 ఇంచ్ మందం వచ్చేలాగా ఈ విప్డ్ క్రీమ్ ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో
అంటే కేక్ లేయర్ లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో అది పైన పెట్టుకోవాలి. దీనివల్ల మీకు కేక్ ఈవెన్గా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్ని రిపీట్ చేసుకోవాలి. షుగర్ సిరప్ని అలానే విప్డ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. విప్డ్ క్రీమ్ రెసిపీని నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు చూడకపోతే అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. కేక్ ఇలా విప్డ్ క్రీమ్ని సమానంగా అప్లై చేసుకున్న తర్వాత ఈ కేక్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు నచ్చిన స్ప్రింకిల్స్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మల్టీ కలర్ బాల్ స్ప్రింకిల్స్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ కేక్ని కలర్ఫుల్గా డెకరేట్ చేయడానికి స్టార్స్ని కూడా పెడుతున్నాను. నెక్స్ట్ మీకు నచ్చిన నాజిల్తో ఈ కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రష్యన్ బాల్ నాజిల్ యూజ్ చేస్తున్నాను. లేదంటే మీరు స్టార్ నాజిల్ కానీ లేదంటే 2D 1M ఇలాంటి నాజిల్స్ని కూడా యూజ్ చేసి కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కొన్ని చెర్రీస్ అలానే స్ప్రింకిల్ని కూడా వేస్తున్నాను. సో ఇలా మీకు నచ్చిన విధంగా కేక్ని ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ స్ప్రింకిల్స్ అనేవి మీకు ఆన్లైన్లోనే అవైలబుల్గానే ఉంటాయి. ఇంకా మీకు కేక్ సంబంధించిన మెటీరియల్ షాప్లో కూడా అవైలబుల్గానే ఉంటాయి. ఈ స్ప్రింకిల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు నచ్చినవి తెచ్చుకుని డెకరేట్ చేసుకోవచ్చు. సో కేక్స్ని మీ క్రియేటివిటీకి తగ్గట్టు ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. సో కేక్ చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. ఎగ్ వేయకపోయినా కూడా అలానే ఓవెన్ లేకపోయినా కూడా ఈ కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.